ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవునికి స్తుతులు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మా కృపను బట్టి తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృప కొరకు వందనాలు. ఇదిగో నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఈ బుధవారపు దినాన్ని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువా మాకు తెలియజేసిన ఆయన మా ఆత్మలకు మేలుకరమైన రీతిగా మీ కృప దయచేసి నడిపించండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా జూన్ నెల ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది. 2021 సంవత్సరంలో 2020లో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ పెండమిక్ అనగా లేకపోతే ఈ కరోనా విషయం లోపల అనుకున్నంతగా మందిరంలో మనం ఎక్కువ దినాలు మందిరంలో కలవలేకపోయి ఉంటున్నాం. మనుషులను కూడా కలవడానికి అవకాశం లేకుండా దూరంగానే ఉంటూనే ఈ ఫోన్ల ద్వారా, ఆన్లైన్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. ఈ 2021లో కూడా సెకండ్ వేవ్ లాగా వచ్చింది. ఇది కొంచెం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. దీనివల్ల మన దేశం ఎక్కువ నష్టపోయింది. మనందరికీ తెలుసు కూడా. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశం అంతా కూడా, ప్రపంచం అంతా, లేకపోతే ముఖ్యంగా మన దేశం చాలా అయిపోయింది. అయినప్పటికీ దేవుడు మన పక్షాన నిలబడి మన ప్రభు మన కృపను బట్టి మనకి సహాయం అనుగ్రహిస్తూ మనం కంటిన్యూ అవడానికి ప్రవచించినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న సమయంలో ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి ఒక లెసన్ ఒకటి, అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. దాని పేరేంటంటే ఫోకస్ ఆన్ గాడ్, దేవుని మీద దృష్టి ఉంచుట అనేటువంటిది. ఫోకస్ ఆన్ గాడ్. ఎందుకండి దేవుని మీద మనం దృష్టి ఉంచాలనేటువంటి దానిని మనం పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, మనము భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆఖరి దినాల్లో ఉంటున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎవరు వెళ్ళిపోతారో అర్థం కానటువంటి పరిస్థితి ప్రియులారా. అనగా మనకు తెలుసు, మనం బతికినంతకాలం వీడు బతుకుతాం. మనం ఈ బ్రతుకు అయిపోయిన తరువాత ప్రభు దగ్గరికి చేరుతాం అనేటువంటి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ బ్రతుకు అయిపోయిన తరువాత 2 మార్గాలు ఉంటాయి మనకు తెలుసు. ప్రభుతో సరైనటువంటి సంబంధం లేకుండా పాపంతోనే సంబంధం కలిగి ఉన్నటువంటి ఒకవేళ వ్యక్తులు ఉన్నట్లయితే వారు పరలోక రాజ్యానికి వెళ్లకుండా నరకంలోనికి వెళ్తారు. ప్రభుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇలా దాన ధర్మాలు చేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోరు. క్రైస్తవ ఆచార ప్రకారంగా ఉదయం సాయంకాలం వచ్చిన ప్రార్థనలు చేసేసుకొని ఏదో ప్రభు కొరకు ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఉన్నంత మాత్రాన కూడా వారు ప్రభు దగ్గరికి చేరలేరు. కనుక ఈ లైఫ్ తర్వాత ఇక లైఫ్ లేదు మనకి. ఇంకోలా పుడతాం అనేటువంటి మాట ఇదంతా అబద్ధం, అంతా కూడా ఇదంతా లైఫ్ లేదు. ఇది దాటిన తర్వాత లైఫ్ అంటే ఒక బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ దగ్గరికి వెళ్తాం మనం. ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బోర్డర్ దగ్గర 2 దారులు ఉంటాయి. ఒక దారి దేవుని వైపు వెళ్ళే దారి, ఒక దారి దేవుని వైపు వెళ్ళే దారి, మరొక దారి కంప్లీట్గా పాతాళానికి పోయేటువంటి దారి. కనుక దేవుని వైపు వెళ్ళే దారి అనేటువంటిదే మనకు మంచిది, తర్వాత మనకు సురక్షితమైనటువంటిది. దానికి వెళ్ళడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా దేవుని వాక్యంలో నుంచి ప్రభు వారు మనకి తెలియజేశారు. కనుక సంఘంలో ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభు దగ్గరకు చేరడానికి,
ఎందుకంటే ఎప్పుడు పిలువబడతామో తెలియదు. ఈ మధ్యలో దేవుని సేవకుడు, ప్రభు కొరకు బలముగా వాడబడినటువంటి దేవుని సేవకుడు టీబీ జాషువా గారు, మనందరికీ తెలుసు. ఆయన ఆఫ్రికా దేశంలో చాలా పెద్ద టీవీ మినిస్ట్రీ, ఇమాన్యుయల్ టీవీ మినిస్ట్రీ ఉంది ఆయనకు, పెద్ద చర్చ్ ఉంది ఆయనకు. ప్రపంచం అంతట్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేవుని సేవకుడు ఆయన. ఆయన చాలా చిన్నోడు, ఆయన ఆల్మోస్ట్ 50+ ఉంటాయి ఆయనకి, అంతే. ఆయన ఇంకా 60లో కూడా రాలేదు ఆయన. కానీ సడన్గా ఉదయాన్నే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాడు, అంతే. ఇంకా మధ్యాహ్నం కల్లా ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో మనకి ఏమాత్రం కూడా తెలియదు, ఏమాత్రం కూడా. ఎస్, ఆ దేవుని సేవకుడు వెళ్ళిపోవడాన్ని బట్టి పిల్లరా, ఈ భూమి మీద ఎంత నష్టం వచ్చిందంటే, ఆ దేవుని సేవకుల యొక్క మినిస్ట్రీ అంతా అంటే ఎలాంటి మినిస్ట్రీ అంటే దురాత్మలతో మాట్లాడి దురాత్మలను వెళ్ళగొట్టేవాడు. మనం పోరాడింది మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో మాట రాయబడింది కనుక ఆయన యొక్క పిలుపు కానీ ఆయన దర్శనం కానీ దెయ్యాలని వెళ్ళగొట్టేవాడు, దెయ్యాలతో మాట్లాడించేవాడు. అది కేకలేసిన తర్వాత యేసు నామాన్ని ఉపయోగించి, యేసు రక్తాన్ని ఉపయోగించి ఆ దెయ్యాలని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేసేవాడు అనమాట. అందుకే ఆయన అంటే దెయ్యాలకి దడ. ఒక మాట చెప్పాలంటే, చాలా మంది దెయ్యం పెట్టిన వాళ్ళ దినాల్లోనట పలానా టీబీ జాషువా గారు చర్చికి వెళ్దామంటే వెళ్ళేవారు కాదు, బలవంతంగా తీసుకొచ్చేవాడు చర్చికి అనమాట. ఎందుకంటే భయం దెయ్యాలకి అనమాట. అలాంటి బలమైనటువంటి దేవుని సేవకుడిని దేవుడు పిలిచాడు. వి డోంట్ నో వెన్ గాడ్ కాల్డ్ us. మనం అనుకుంటాం కదా, ఎందుకంటే అనవసరంగా దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు, ఉంటే మంచి సేవ చేస్తాడు, అది మన ఆలోచనది. కానీ దేవుని ఆలోచన మనకి తెలియదు. కనుక ఈ పరిస్థితుల లోపల మనకి తెలిసినటువంటి సేవకులు కానీ, తెలిసిన వ్యక్తులు కానీ మనం చూస్తుండగానే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ద సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ సెకండ్ స్టెప్లో మనం మామూలుగా చెప్పుకుంటాం ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రభునందు ఉన్నారనేటువంటి మాట మనం వాడుకుంటాం అనుకున్నటువంటి దీన్ని బట్టి. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వి డోంట్ నో దాట్. కారణం ఏంటంటే వారి క్రియలను బట్టి వారికి ఫలం ఇవ్వబడును అనేటువంటి మాట రాయబడింది దేవుని వాక్యంలో. అందుకనే పిల్లరా, ఈ దినాన్ని ఈ వాక్యం తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ వాక్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తున్నాం కాబట్టిగా అక్కడి నుంచి ఆ బోర్డర్లోకి వెళ్ళిన తర్వాత ఆ బోర్డర్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దేవుని మార్గం ఉంటుంది, రెండవది పాతాళ మార్గం ఉంటుంది. కనుక ఆ దేవుని దగ్గరకు వెళ్ళడానికి, దేవుని మార్గంలోకి వెళ్ళడానికి ఈ లోకంలోనే మనకు ఒక ప్రధానమైనటువంటిది ద ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీదే మనం దృష్టి పెట్టాలి. మనం ఎప్పుడైతే దేవుని మీదే దృష్టి పెడతామో ఖచ్చితంగా ఆ మార్గానికి మనం వెళ్ళగలం. చిన్నప్పుడు చదివేటప్పుడు సబ్జెక్ట్ రాకపోతే లెక్చరర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ ఏమనేవారంటే, ఏవైతే చదువుతున్నావో ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టు అనేవారు. చూడు అనేటువంటి మాట కాదు, దృష్టి చూచుట అనేటువంటి 2 ఒకేదే ఉంటాయి. కానీ దృష్టి అనేటువంటి మాట కొంచెం డీపర్ వర్డ్ అనమాట. ఇలాగా జస్ట్ చూడడం అంటే ఇలా మామూలుగా చూస్తాం. దృష్టి పెట్టడం అంటే అర్థం ఏంటంటే దాని లోపల ఏమైతే వ్రాయబడిందో దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి, దాని ప్రకారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. కనుక ఫోకస్ ఆన్ గాడ్ అనేటువంటి మాట మీద, మరి ఆ ఫోకస్ ఆన్ గాడ్ అనేటువంటి దానికి రమారమి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుక మనము దేవుని మీద ఫోకస్ ఉంచడానికి, అంటే దృష్టి పెట్టి ఉంచడానికి 4 ప్రాముఖ్యమైనటువంటి మెట్లు ఉన్నాయి. ఇవి ఒకసారి వీటిని మనం ధ్యానం చేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళి మనం చూద్దాం ఈ సమయంలో. కనుక ఈజీగా మనము దేవుని మీద మనస్సు పెట్టినట్లయితే ఇక దేని మీద మనస్సు మనకు ఉండదు. ప్రైజ్లో దేని కొరకు ఆలోచించలేము ఏమాత్రం కూడా. పౌలు ఏమంటాడంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అనేటువంటి మాట మాట్లాడతాడు. నేను బ్రతుకుతాను అంటాడు. గమనించారా? నేను బ్రతుకుతాను. బ్రతికాను. ఎవరి కొరకు బ్రతుకుతాను? యేసుక్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఎస్. ఒకవేళ చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అది నాకు లాభమే. అంతేగాని నేను చచ్చిపోతే లాభం కాబట్టి బతకను అనేటువంటి మాట కాదు ఏమాత్రం కూడా. ఎస్, నేను బ్రతకాలి. ఎస్, బ్రతుకైతే, నా మట్టుకు బ్రతుకైతే క్రీస్తే. ప్రైజ్లో నా మాట అనుభవం అంటారు. నేను బ్రతికైనా నా ఫోకస్ యేసుక్రీస్తు మీద, నా దృష్టి యేసుక్రీస్తు మీద.
నా ఆలోచన మొత్తం అంతా యేసుక్రీస్తు ప్రభు మీదే అనేటువంటి మాట మాట్లాడతాడు కదండి. ఒకవేళగా నేను ప్రభు పిలిచితే నేను చనిపోయాను అనుకోండి, ఒకవేళ ఏమంటాడంటే చావైతే నాకు లాభం. ఎస్, ఎందుకంటే కారణం ఏంటంటే ఇక నా ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నా దృష్టి అంతవరకు ఆయన మీదే ఉంది కనుక నేను ఆయన దగ్గరికే వెళ్తాను. ప్రైజ్లో కనుక మన దృష్టి ఆయన మీద ఉంచుట చాలా ప్రధానమైనటువంటిది. ఈ సమయం లోపల ఈ యొక్క ఫోకస్ ఆన్ గాడ్ నీడ్స్ అబైడ్ ఇన్ గాడ్. దేవుని మీద దృష్టి ఉంచడానికి కావలసినటువంటిది ప్రధానమైనది ఏంటంటే అబైడ్ ఇన్ గాడ్ అనేటువంటి మాట. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే 1 నుంచి 11 వచనాల వరకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి 15వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఉంటాయి. ఒక మాట ఏమంటాడంటే 4వ వచనంలో, నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ వర్డ్ ఇది. నాయందు మీరు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచియుందును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత అంటే అబైడ్, మీ ఫోకస్, మీరు ఎప్పుడైతే నా మీద ఫోకస్ పెడతారో నేను కూడా నా ఫోకస్ అంతా మీ మీదే ఉంటాను. ప్రైజ్ కదండి. ఎస్, కనుక ఈ ఫోకస్ ఆన్ గాడ్ నీడ్స్ అబైడ్ ఇన్ గాడ్. దేవునిలో నిలిచి ఉండుట అనేటువంటి మాట 4వ వచనం చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రైజ్ చూసారా అండి. కనుక నిలిచి ఉండుట, ఆయన యందు మనము నిలిచి ఉండుట అనేటువంటి మాట. తర్వాత ఇంక మరొక మాట ఏముందంటే గాడ్ పుట్ దిస్ వర్డ్ అబైడ్ మోర్ టైమ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఎస్, 4వ వచనంలో ఇచ్చాడు. తర్వాత 5వ వచనం చూడండి ఒకసారి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. గమనించారండి. మొట్టమొదటి 4వ వచనంలో ఏమంటాడంటే నా యందు నిలిచి ఉండుడి, అబైడ్ ఇన్ మీ అంటాడు. మళ్ళా తిరిగి వచ్చినప్పటికీ 5వ వచనంలో ఏమంటాడంటే ఎవడు నా యందు నిలిచియుండునో. చూడండి, నిలిచియుండుట, అబైడ్ ఇన్ స్పిరిట్, అబైడ్ ఇన్ గాడ్, నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచియుందునో. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి ప్రధానమైనటువంటిది నిలిచి ఉండుట, ఆయనలో నిలిచి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయనలో నిలిచి ఉండుట. ఆయన ఏమన్నాడంటే నీవు నాలో నిలిచి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, నేను నీలో నిలిచి ఉంటాను. ఆమేన్. కనుక నిలిచి ఉండుట అనేటువంటి మాట గురించి మాట్లాడుతుంటే చాలాసార్లు ఈ మాట ఈ విధంగా వ్రాయబడింది. చూడండి, మళ్ళీ ఈ మాట నాకు చాలా ఇష్టం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో. ఆమేన్. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. జస్ట్ హ్యావ్ ఎ క్వశ్చన్, ఒక ప్రశ్నను కలిగి ఉండాలి. నేను నిలిచి ఉన్నానా లేదా నా ప్రభు లోపల? నిలిచి ఉంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? నేను ఖచ్చితంగా నా ప్రభు దగ్గర, ప్రభులో నిలిచి ఉన్నాను అని చెప్పేటువంటి ధైర్యం నీకుంటే దాని అర్థం ఏంటంటే ఆయన నీలో నిలిచి ఉన్నాడు. ఆమేన్. తిరుగు లేకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకో మాట ఏంటంటే నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫోకస్ ఆన్ గాడ్ అనేది మాట విషయంలో అన్నమాట అండి. కనుక మనము నిలిచి ఉండేటువంటి మాట దాని మీద చూడండి. వర్స్ నెంబర్ 7 చూడండి ఒకసారి. 7వ వచనం చూద్దాం ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. ఆమేన్. గమనించారా? అన్నిటికీ లింకప్ ఏంటంటే అబైడ్ ఇన్ గాడ్. నా యందు ఏమంటాడంటే నా యందు మీరు అంటాడు. నా యందు, ఆయన యందు మనం ఉండాలి. తర్వాత మన యందు ఆయన మాటలు ఉండాలి. గమనించారా? మన యందు ఆయన ఏమంటాడు? నా యందు మీరు అంటే ఆయన యందు మనం ఉండాలి. మళ్ళా యేసుక్రీస్తు లోపల మనం ఉండాలి. మన లోపల ఆయన మాటలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలు అంటే హిజ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ అంటే అర్థం ఏంటండి అంటే పిల్లరా, ఆయన ఎలాగ జీవించాడో మనమును అలాగునే జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగునే జీవించడం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే ప్రభు ఏమంటాడంటే నువ్వు జీవించలేవు గనుక
నా యందు నిలిచి ఉంటే చాలు అన్నాడు ఒక మాట అనమాట. అది మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నా లోపల తండ్రి చాలా కష్టం నాయన, నీలాంటి జీవితాన్ని నేను జీవించడం ప్రభువా. అందుకనే తండ్రి నాయన, నేను నీ యందు నిలిచి ఉంటే నాకు చాలు ప్రభువా, హెల్ప్ మీ లార్డ్ అని చెప్పి ఎవ్రీ డే ప్రభువా నీ యందు నిలిచి ఉండడానికి కావలసిన సహాయాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే పిల్లరా, ఆయన యందు మనము నిలిచి ఉండగలము. ఆమేన్, ఆమేన్. తర్వాత మరొక మాట ఏంటంటే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం లోపల, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట ఉంటుంది. చూద్దాం, చూడండి ఒకసారి. మన అందరికీ బాగా తెలిసినటువంటిదే. కీర్తన గ్రంథము 1వ కీర్తన 2వ వచనం నుంచి 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యందు ఆయన మాటలు మనలో నిలిచి ఉండుట. ఆమేన్. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల. ఎలా నిలిచి ఉంటాయండి ఆయన మాటలు మన యందు? ఎలా ఉంటాయి సార్ ఆయన మాటలు? దేవుని మాట ఎలా మనలో నిలిచి ఉంటాయి అనేటువంటి ఆలోచన వస్తే, ఒకసారి మనం కీర్తన గ్రంథం 1వ కీర్తనకు వచ్చినట్లయితే 2వ వచనం మాట ప్రకారంగా, యెహోవా ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు, ప్రైజ్ ది లార్డ్, దేవుని వాక్యము, దేవుని మాటలు, మళ్ళా దేవుని వాక్యము, దేవుని మాటలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేనిని ధ్యానించువాడు? ధర్మశాస్త్రమును అనేటువంటి మాట కంటే ఇంకొక మాట చెప్పాలంటే, ధ్యానించువాడు అంటే ఆయన మాటలను ధ్యానించువాడు. ప్రైజ్ గాడ్. దేవుని మాటలను ధ్యానించువాడు. ఆమేన్. దేవుని దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనేటువంటి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాట మనం పరిశీలన చేస్తే పిల్లరా, ద్రాక్ష చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అనేటువంటి మాట. ఇలా దేవుని వాక్యము మనలో నిలిచి ఉంటే బహుగా ఫలించు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం గురించి ఆలోచించేటువంటి పద్ధతిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే దేవునితో ఆ రిలేషన్ ఉండాలి. ప్రార్థన, వాక్యము. ఎప్పుడైతే ఈ రిలేషన్ ఉందో నీ లోపల, దేవుడు నీ పక్షాన ఉండి ఏమవుతావంటే, నువ్వు దేవుని దైవ సంబంధమైనటువంటి ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అనుకోవచ్చు కదా, ఎలాగండి మరి మాకు పనులు ఉంటాయి, మా ఉద్యోగాలు ఉంటాయి, మేము అటు ఇటు వెళ్ళాలి కదా, ఇంకెలా ధ్యానిస్తామండి అంటే, మనకు ఒక తలంపు ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించడం ఏంటంటే తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చొని బైబిల్ తెలుసుకుని అలా కూర్చొని బైబిల్ చదువుకోవడం వాక్యాన్ని ధ్యానించడం అనుకుంటాము. ప్రార్థించడం అంటే ఏంటంటే తలుపు వేసుకొని మా గదిలో మోకరించేసి గవ్వలాడుతూ కాసేపు ప్రార్థన చేసుకుని ఆమె చెప్పేస్తే అది ప్రార్థించడం అనేటువంటి మాట మనం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు కాదు. నువ్వు మామూలుగా ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా యూ కెన్ ప్రేస్ ది లార్డ్. ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పగలిగి ఉండాలి. కొంతమంది చిన్నపిల్లలు అధ్యాయాలు కంటతా పెట్టేస్తారు. వాళ్ళు ఒకసారి ఇలా గిల్లు ఒకసారి అమ్మా పలానా అధ్యాయానికి వచ్చా అంటే వాళ్ళు చెప్పమంటే చెప్పరాలు కదండి. కొన్నిసారి కొంత సమయాల్లో వాళ్ళ చేత చెప్పించడానికి జ్ఞానానుసారం కొంతమంది ఏం చేస్తారు, నీకేమి రాదు అంటారు. అనగానే అబ్బాయికి చిన్నపిల్లలు కోపం వచ్చేస్తారు. అమ్మాయి గారి కోపం వచ్చేస్తారు. ఏంటని టకటకటకటక మొత్తం అన్నీ చెప్పేస్తారు. పైకి వాళ్ళు చదువులు పుస్తకాలు ఉండవు, వాళ్ళకి సరిగా చదువు రాదు ఏమాత్రం కూడా. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ మాటలు విని తల్లిదండ్రులు నేర్పిస్తుంటే ఏమవుతుందంటే అది లోపల బ్రెయిన్లో ఉండిపోయింది అనమాట అని పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము కానీ ఈ బ్రెయిన్లో ఉండిపోతే దేవుని మహాకృప ఎంత గొప్పదంటే, ఎంత దూరము వెనక్కి వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ వ్యక్తిని ఆ వాక్యము తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి తీసుకొస్తాడు. నేను ఒక పుస్తకం చదివాను.
కారు చీకటిలో కాంతి రేఖ అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో అనువదించాడు ఒక ఆయన. అది నేను చదివాను ఒకసారి. ఒక బిడ్డ అమెరికన్ అన్నమాట అండి, ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డ. ఆ బిడ్డ జీవితాన్ని పరిశీలన చేస్తే పిల్లరా, భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయి చాలా ఆ డీప్ సిన్లోకి వెళ్ళిపోయి, తర్వాత ఆ సాతాను యొక్క క్రియలన్నీ జరిగించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని పెళ్లి చేసుకొని ఆ సమయంలో కొన్ని సమయాల్లోనట ఆ శ్మశానంలోకి వెళ్ళి ఆ పూజలు చేస్తూ ఉంటే ఈ అమ్మాయి మట వేసుకొని కూర్చున్న పిల్ల 6 అడుగుల వరకు పైకి లేచేదట, అలాగనమాట గాల్లో అలాగుండేది. కంప్లీట్గా ఆ డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. సిగరెట్లు, విస్తారమైనటువంటి త్రాగుడుకు అలవాటు పడిపోయింది. తర్వాత పాపమునకు అలవాటు పడిపోయింది. ఆ యొక్క భయంకరమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియలన్నిటికీ అలవాటు పడిపోయి అందులో మునిగిపోయింది అనమాట. పిల్లరా, ఇంకేమాత్రం లేదు, ఇంక బతకడానికి అవకాశం ఏమాత్రం లేదు. ఒకసారి చనిపోవడానికి డిసైడ్ చేసుకుందాడు. నా బ్రతుకులే ఏముంటలే, ఎందుకులే అని చెప్పి చనిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. శాంతి లేదు, నెమ్మది లేదు. అప్పుడు అలా గదిలో కూర్చుంటే దాని లోపల ఉన్నటువంటి బ్రెయిన్లో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ సండే స్కూల్కి పంపించేది. సండే స్కూల్లో దేవుని వాక్యము ఆ అమ్మాయికి గుర్తుండేది. అందులో నుంచి ఏ వాక్యము, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, ధన్యతల గురించి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు మాట, అది ఆ మాట లోపల ప్రింట్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అది లోపల ఉండిపోయింది. కానీ ఆ వాక్యములో, అందుకనే వాక్యములో జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యములో జీవం ఉంది, వాక్యములో ప్రాణం ఉంది. వాక్యము, దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ ద వర్డ్. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యము తిరిగి మళ్ళా జ్ఞాపకం వచ్చినప్పుడు, ఎస్, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు ఆ దేవుని నేను చూడాలనేటువంటి ఆలోచనలోకి వచ్చిందా? నేను దేవుణ్ణి చూస్తే నాకు నెమ్మది వస్తున్నటువంటి ఆలోచనలోకి వచ్చింది. అలా రావడాన్ని బట్టి పిల్లరా, ఆ బిడ్డ తిరిగి మళ్ళా ప్రభువులోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తే పిల్లరా, ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడు అంటే, దేవుడు కొన్ని సంవత్సరాలు పాపంలో ఉండిపోయి, కొన్ని సంవత్సరాలు డ్రగ్ అడిక్ట్ అయిపోయి, కొన్ని సంవత్సరాలు సాతాను సంబంధమైనటువంటి ఆ పూజలు, ఆ యొక్క విచ్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోయి చాలా వరకు అంటే నాశనం అయిపోయినటువంటి జీవితంలోకి వెళ్ళిపోతే పిల్లరా, బట్ గాడ్స్ గ్రేస్ ఏంటంటే, ప్రభు కృప ఏంటంటే, ఆ వాక్యము లోపల ఉండి తిరిగి మళ్ళా బిడ్డ లేవడానికి, నిలబడడానికి, ప్రభువుని అంగీకరించడానికి, ప్రభు దగ్గరకు రావడానికి, ప్రైజ్ లార్డ్, ద్వారం తెరిచినప్పుడు బిడ్డ పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా చేయబడి చాలా స్ట్రగుల్ అయింది. కానీ వాక్యము లోపల ఉంది. ప్రైజ్ లార్డ్. అది అయిన తర్వాత మారు మనసు పొంది దేవుని కొరకు నిలవబడిన తర్వాత వివాహం చేసుకుంది, ఒక సంఘ కాపరిని చేసుకుంది, బిడ్డలు వచ్చిన తర్వాత దేవుని పరిచర్య చేయగలిగింది. ఆమేన్. కారణం ఏంటంటే, ప్రైజ్ లార్డ్, అబైడ్ ఇన్ ద వర్డ్, వాక్యము లోపల నిలిచి ఉంటారు. కనుక ఫోకస్ ఆన్ గాడ్ అనేటువంటి మాట యొక్క ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లరా, అంటే మనము మన యొక్క ఫోకస్, ప్రైజ్ గాడ్, మన యొక్క ఆ దృష్టంతా కూడా దేవుని మీదే ఉంచినప్పుడు పిల్లరా బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మరొక మాట మనం పరిశీలన చేసినట్లయితే, రిమైన్ ఇన్ ప్రేయర్, వై వీ షుడ్ ప్రే డైలీ. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మొట్టమొదటి మాట చూసామని కదండి, బీయింగ్ ద డే విత్ గాడ్, బిగిన్ ద డే విత్ గాడ్ అనేటువంటి మాట. బిగిన్ ద డే విత్ గాడ్ అంటే ఫోకస్ ఆన్ గాడ్ అనడానికి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, అబైడ్ ఇన్ గాడ్, ఆయనలో నిలిచి ఉండుట అనేటువంటిది ఒక మాట మనం చూస్తాం. రెండో మాట మనం చూస్తే రిమైన్ ఇన్ ప్రేయర్. ఒకసారి చూడండి. క్లీన్ హార్ట్, 66వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 46వ కీర్తన 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనేటువంటి మాట. మళ్ళా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల అనగా
ఆలోచించిన ఎడల, చూసారా అండి, హృదయంలో పాపమును ఆలోచించిన ఎడల, చేయక్కర్లేదట, హృదయంలో ఆలోచించుకుంటే చాలట. ఏమంటాడంటే వాక్యంలో, ప్రభువు నా మనవి వినకపోవును. గనుక మనకి వీ మస్ట్ హ్యావ్ క్లీన్ హార్ట్. నా హృదయములో ఆలోచన, గమనించారా అండి? అందుకనే మనకి ఫోకస్ ఆన్ గాడ్ అనేటువంటి మాట ప్రాముఖ్యత ఏంటంటే, హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయము పరిశుద్ధంగా ఉండడానికి మనము దేవుని లోపల అబైడ్ ఇన్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, దేవుని లోపల మనము నిలిచి ఉండాలి. కానీ ఎప్పుడైతే మనము దేవుని లోపల నిలిచి ఉంటామో అప్పుడు ఏమవుతామంటే, హృదయం లోపలకు పాపము రాకుండా క్లీన్ చేయబడడానికి దేవుని యొక్క కృప మన పక్షాన ఉంటుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అది అయిన తర్వాత ఇంకో మాట చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, మీరు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వారిని క్షమించుడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రైజ్ ది లార్డ్. ఫోకస్ ఆన్ గాడ్. ఫోకస్ ఆన్ గాడ్ అనేటువంటి మాటకు ప్రధానమైనది మళ్ళీ నంబర్ 1 అబైడ్ ఇన్ గాడ్, ఆయన యందు నిలిచి ఉండాలి. నంబర్ 2 తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉంటే మంచి ఫలము ఫలిస్తాం అనేటువంటి మాట రాయబడింది. తర్వాత ఇంకో మాట ఏంటంటే, వీ మస్ట్ హ్యావ్ క్లీన్ హార్ట్. హృదయం లోపల పరిశుద్ధమైనటువంటి రీతిగా మనం ఉండాలి కదండి. గ్యాస్ తర్వాత వీ నీడ్ ఫర్గివ్ స్పిరిట్. మన లోపల క్షమించేటువంటి మనస్సు ఉండాలి. ఆమేన్. క్షమించేటువంటి ఆత్మ మన లోపల ఉండాలి. అందుకని ఏమంటాడంటే, అప్పుడు పరలోకమందున్న మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారి క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. క్షమించబడును అంటలేదు, లేకపోతే నేను క్షమిస్తాను అంటలేదు, కానీ నీవు క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు క్షమించాలి అంటే మొట్టమొదట మనము క్షమాపణ పొందాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఆమేన్. యేసుక్రీస్తు రక్తములో మన పాపములు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తములో మనము కడగబడతాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమాపణ మనం కలిగి ఉంటాం కాబట్టి మనము ఇతరులను ఈజీగా క్షమించడానికి మనకి దేవుడి యొక్క ఆత్మ మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ కదండి. కనుక వీ నీడ్ ఫర్గివ్ స్పిరిట్, ఫర్గివింగ్ స్పిరిట్, ఫోకస్ ఆన్ గాడ్. మళ్ళా దేవుని మీద మనం దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి మరొక మాట ఏంటంటే, క్షమించేటువంటి మనస్సు అనేటువంటిది. తర్వాత చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మరొక మాట ఉంటుంది. మత్తయి సువార్త 21:22లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఓకే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. వీ మస్ట్ ప్రే ఇన్ ఫెయిత్. మళ్ళా ఫోకస్ ఆన్ గాడ్. ఆయన మీద దృష్టి పెట్టడానికి మనకి ఎలా ఉండాలంటే పిల్లరా, విశ్వాసం కాదు, విశ్వాసములో ప్రార్థన ఉండాలి. గమనించారా అండి? ఎంత చక్కగా ఇచ్చాడంటే ఇక్కడ, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఆమేన్, మీకు విశ్వాసం ఉన్నప్పుడు కాదు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. కనుక వీ మస్ట్ ప్రే ఇన్ స్పిరిట్, వీ మస్ట్ ప్రే ఇన్ ఫెయిత్. క్షమాపణ ఉండాలి మనకి. తర్వాత మన ప్రార్థన విశ్వాసంలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఏమవుతామంటే, మన ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే దేవుని మీద ఉంటుంది, మన దృష్టి ఆయన మీద ఉంటుంది. మరొక మాట్లాడండి ఒకసారి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఏమంటదంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం.
తర్వాత ఇంకొక పైన ఏమంటే ఎడతెగక క్షమించండి. 15వ అధ్యాయం మనకి ఇంగ్లీష్లో 16వ వచనంలో ఉంది, కానీ తెలుగు లోపల మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఆఖరి మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్వాసములో ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆయన వాక్యమును దివారాత్రము ధ్యానించుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు నిలిచి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండులాగా చూసుకొనడి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే పిల్లరా, ఆయన మీద ఫోకస్ పెట్టడానికి మనకి నడిపిస్తూ ఉంటున్నాయి, నడిపించబడుతూ ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇది అయిన తర్వాత మూడవది ఏంటంటే, మొట్టమొదటి బిగిన్ ద డే విత్ గాడ్ అనేటువంటి మాట చూస్తాం మనం. ఆయన యందు మనం నిలిచి ఉండాలనేటువంటి మాట. తర్వాత మాట మనకు వచ్చినప్పటికీ ఆయన వాక్యాన్ని ధ్యానించాలని చూసాం మనం. తర్వాత మనం చూసినట్టు రిమైన్ ఇన్ ప్రేయర్ అనేటువంటి మాట. విశ్వాసంలో ప్రార్థన చేయాలి, క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి. ఈ విషయాలు మనం పరిశీలన చేయాలి. హృదయం లోపల పరిశుద్ధంగా ఉండాలని చెప్పాం. తర్వాత ఏంటంటే ప్రే వితౌట్ సీజింగ్ అనేటువంటి మాట. ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ స్టెప్స్ అన్నీ కూడా పిల్లరా ఆయన మీద ఫోకస్ పెట్టడానికి మనకి చాలా వరకు ఉపయోగపడేటువంటి మార్గములు ఈ మార్గం. తర్వాత సర్వ్ గాడ్ డైలీ. మూడవ పాట ఏంటంటే ప్రతిరోజు దేవుని సేవించవలను. ప్రైజ్ ది లార్డ్. మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ఏముంటుందంటే, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎస్, సర్వ్ ద లార్డ్. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును కదా, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అనేటువంటి మాట. సర్వ్ ద లార్డ్. ఇద్దరికి దాసత్వం మనం చేయలేము ఏమాత్రం కూడా. ఒక్కరికే దాసులుగా ఉండగా పాతాళానికి తీసుకొని వెళ్ళిపోయేటువంటి మార్గాలు కొన్ని ఉంటాయి. వాడికి మాని మనం దాసులుగా ఉన్నట్లయితే మనం ఆ ప్రాంతానికే చేరిపోతాం. కానీ దేవుని మీద దృష్టి ఉంచి దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఆశ మనకు ఉన్నట్లయితే చూడరా, వి మస్ట్ సర్వ్ ద లార్డ్. దేవునికి ఆ సమయంలో వి మస్ట్ సర్వ్ ద లార్డ్ అనేటువంటి మాట. తర్వాత కానీ ఎక్కువ ఏమవుతుంటుందంటే వీఆర్ సర్వింగ్ అవర్ సెల్స్ ఓన్లీ. మన కొరకు మనమే ప్రయాసపడతాం, కానీ దేవుని కొరకు ప్రయాసపడటం అనేటువంటిది చాలా తక్కువ అనేటువంటి మాట. తర్వాత మరొక మాట ఏమంటుండే ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను సువార్త అదే వాక్యంలో నుంచి యోహాను సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం పరిశీలన చేసినట్లయితే ఇది మనకు బాగా తెలుసు పిల్లరా. ఈ సూచక్రియ గురించి ప్రభువారు చేసినటువంటి మొదటి సూచక్రియ ఈ సూచక్రియ. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, చక్కని మాట ఇందులో ఉంటుంది. 5వ వచనం వచ్చినప్పటికి ఏమంటుందంటే, 2వ వచనం 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను అనేటువంటి మాట. వాళ్ళిద్దరి సంభాషణ అయిపోయిన తర్వాత మీకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వారికి మాట్లాడడానికి అవకాశం లేదు ఏమాత్రం కూడా. అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఇలా చూస్తే పరిచారకులు ఉంటారు. వారు ఎవరి దగ్గర ఉన్నారు? ప్రభు దగ్గర ఉన్నారు. ఆమె ప్రభుతో ఉన్నారు. ప్రభు చెప్పేటువంటి పనులు చేయడానికి ప్రభు దగ్గర రెడీగా ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళతో ఏమంటుందంటే, మీరు పరిచారకులు కాబట్టిగా పరిచర్య ఎలా చేయాలో మీకు తెలుసు, కానీ ఒకరు మాత్రం మీకు చెప్తున్నాను. ఏమంటాయా అంటే, మీకు తెలిసిన పరిచర్య చేయకండి, ఆయన చెప్పింది మీరు చేయండి అనేటువంటి. సర్వసాధారణంగా మనకి తోచిన విషయాల ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది దేవుని మహాపరిచర్య అనుకుంటాం. ఈ మధ్యకాలంలో భక్సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని నేను ఆయా సమయంలో వింటున్నాను మరొకసారి. నేను ఆయన ఈ మధ్యలో ఒకసారి సాక్ష్యంలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగింది. ఆయన రక్షింపడినటువంటి కొత్తలో ఇంగ్లాండ్లో ఆయన ఒక ప్రాంతంలో ఉండి చాలా అంటే పనికి వెళ్ళేవాడు. ఆయన పని చేసుకునేవాడు. మళ్ళా మిగిలిన సమయంలో వచ్చి సువార్త ప్రకటించాడు.
సువార్త ప్రకటించి అతనికి ఇక్కడికి వెళ్ళి పత్రికలు పంచిపెట్టి ఆ దినాల లోపల చాలా ప్రయాసపడేవాడు. అయితే ఒకసారి అలసిపోయాడు బాగా అనమాట. ఇంటికి వచ్చి పడుకునిపోయి, ప్రభా నేను అలసిపోతున్నాను ప్రభా, ఒక పక్కనే నా పనులు నేను చేసుకుంటున్నాను, ఒక ప్రక్క నుంచి సువార్తకి వెళ్ళిపోతున్నాను ప్రభా, నాయన నేను చాలా అలసిపోతున్నాను ప్రభా అని అన్నాడు. ప్రభు అప్పుడు మాట్లాడారట. అప్పుడు ఎందుకు అలసిపోతున్నావు అని చెప్పారు. మరి సువార్తకి వెళ్తున్నాను ప్రభా అంటే, సువార్తకు ఎవరెళ్ళమన్నారు అని చెప్పారు. అదేం ప్రభా నీ సువార్త నేను చెయ్యాలి కదా ప్రభు అంటే, సువార్త చేయాలి కానీ నేను చెప్పానా వెళ్ళమని అని చెప్పాడు. అదేంటి ప్రభు వాడు వెళ్ళాలి. తనకు అర్థం కాలేదు ఏమాత్రం కూడా. భక్తుని గారికి అర్థం కాలేదు. ఇదేంటది ఇలాగంటే ప్రభు, అరే నేను చెప్పానా వెళ్ళమని అంటే, మరి సువార్తకి వెళ్ళకపోతే ఎలాగ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది తనకు అర్థం కాకపోతే అప్పుడు ప్రభు చెప్పాడట అంటే, నువ్వు సువార్తకి వెళ్ళాలనుకుంటే నా దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలి అని చెప్పాడు. ప్రభా నీ దగ్గర కూర్చోవాలంటే నేను కంపెనీలో పనిచేసుకోవాలి ప్రభా వెళ్ళి అని చెప్పి వెళ్ళాడు. ఆలోచించాడు ఒకసారి. కంపెనీకి వెళ్ళాడు. తను పనిచేస్తున్న మిషన్ ఒకటి ఉంది అక్కడ. మిషన్ దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా ఈ మిషన్ని కనీసం ఒక 3 రోజుల వరకు ఆపే బాబు అని ప్రార్థన చేశాడు. పిల్లరా ఆ దినాల్లో ఇప్పుడు మనకి కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మనకి అలవాటు లేదు కాబట్టి అలాంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనకు తెలియదు కనుక, అలవాటు లేదు కనుక నమ్మలేము ఏమాత్రం కూడా. మనం నమ్మేది ఏంటంటే, మనకి ఇంత డబ్బులు కావాలి, ఆ డబ్బులు దేవుడు ఇస్తాడు, వస్తాయి డబ్బులు అంతే. డబ్బులు రాగానే ఎస్ దేవుడు ఇచ్చాడు, అది నమ్మగలం. ఏదైనా వస్తువు కావాలి, బట్టలు కావాలి, మనకి అవసరాలు కావాలి, ఇలాంటి మరి కొన్ని విషయాలు ఇంకోటి ఏదో కావాలి, ఫలానా వ్యక్తుల దగ్గరికి ఫలానా వ్యక్తుల విషయంలో ఒకటి జరగాలి, ఇలాగ పిల్లల విషయంలో ఒకటి జరగాలి, ఇలాగ మనం ప్రార్థన చేసుకుంటాం. అది జరిగి వాటినే మనం నమ్మగలం. కానీ ఆ భక్సింగ్ గారు వెళ్ళి ఆ మిషన్ మీద చేతులు ఉంచి, నేను 3 రోజుల వరకు రాను, నా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసుకోవాలి, పని చేయొద్దని చెప్పాడు. అంతే ఆగిపోయింది మిషన్. నమ్మినా నమ్మకపోయినా జరిగిన సత్యం. అదైన తర్వాత ఆ యొక్క కంపెనీ ఓనర్ చెప్పాడు, అయ్యా ఇది ఇలా పని చేయట్లేదు, దీని సంగతి చూడమని చెప్పాడు. ఓకే అన్నారు. వాళ్ళు పట్టుకొచ్చి మరి కంప్లీట్గా మెకానికల్ పట్టుకొచ్చారు, చూపిస్తున్నారు అన్నమాట. నేను వెళ్ళిపోయాడు. ఇది తయారైపోతే ఒకవేళ నన్ను పిలవండి నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. హ్యాపీగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళకుండా ప్రభు దగ్గర నుండి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు ప్రభుతో. మంచి సంబంధం కలిగి ఉండి తిరిగి మళ్ళీ ఆత్మీయంగా మంచి శక్తిని పొందుకున్నాడు. బాగానే అన్నమాట. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు చెప్పాడు, 3 రోజులు అయిపోయింది, మళ్ళీ నీ పని నువ్వు వెళ్ళిపో అంటే తిరిగి మళ్ళీ పనికి వచ్చాడు అక్కడికి. ఏమైందని సార్ జరిగిందంటే, ఎక్కడంటే బాబు 3 రోజులు అయింది, అసలు ఈ మిషన్ బాగోవట్లేదు అని చెప్పారు. సరే అలా వెళ్ళిపోయిన తర్వాత మిషన్ మీద చేతులు నుంచి, దేవానికి వందనాలు ప్రభు, ఆయన క్లీన్ ద మిషన్ ప్రభు అని ప్రార్థన చేశాడు. రిపేర్ ద మిషన్ ప్రభు అని ప్రార్థన చేశాడు. అంతే ఇక మిషన్ నడవడం ప్రారంభించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అరే పెద్ద పెద్ద మెకానిక్లు వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు చేయలేకపోయారు, ఏంటి సంగతి అంటే అది ఎవరికి అర్థం కాదు. ప్రైజ్లో ఆ అనుభవం కలిగిన వాడికి మాత్రమే అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే ఫోకస్ ఆన్ గాడ్, దేవుని మీద మనస్సు పెట్టి ఉంటారో వారికి మాత్రమే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అర్థం అవుతాయి. కానీ అన్ని విషయాలు ఎవరికి అర్థం కావు. దినాన్ని దేవుడు అధికారితో మాట్లాడుతున్నాడు కదా, నీ మనస్సు నీ హృదయాన్ని కంప్లీట్గా ఆయన మీద నువ్వు ఫోకస్ చేస్తే, ఆయనతో సంబంధం కలిగి ఉంటే, ఆయన వాక్యంతో సంబంధము, ఆయన మాటతో సంబంధము, ప్రైజ్ లార్డ్, విశ్వాసంతో ప్రార్థన, క్షమాపణ కలిగినటువంటి మనస్సు, హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండుట, ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే ఆయన మీద ఫోకస్ చేయడానికి, ప్రైజ్ లార్డ్, నడిపించేటువంటి విషయాలు అనేటువంటి మాట ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, మనతో దేవుడు ఇది నాన్ని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయం లోపల దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూసాం కదా. ఎస్, తర్వాత సర్వ్ అదర్స్ చూడండి ఒకసారి. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం మనం. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికి ఒకడు ఉపచారము చేయడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపబడను.
ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఆమేన్, ఆమేన్. తర్వాత ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఆమేన్. కనుక ఉపచారము చేయొచ్చు. చూడండి, గృహ నిర్వాహకులయుడి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ప్రైజ్ గాడ్. ఇందునాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. మన ఫోకస్ ఆయన మీద పెట్టడానికి ప్రధానమైనటువంటివి మళ్ళా నేను మళ్ళా దేవుని చేస్తాను. ఒకటి ఏంటంటే అబాయిడ్ ఇన్ గాడ్. ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనము మంచి ఫలములు ఫలించగలం. రెండో మాట ఏంటంటే మంచి ఫలములు ఫలించడానికి ఆయన మాటలను ధ్యానం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. వాడు చేయదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన మీద మనసు పెట్టి ధ్యానించేటువంటి పద్ధతి. తర్వాత వీ మస్ట్ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. మనకి పరిశుద్ధమైనటువంటి హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కనుక హృదయం లోపల పాపమును లక్ష్యము చేసిన ఎడల కనుక అది కాకుండా ఉండాలంటే హృదయంలో దేవుడు నిలిచి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. మన ఫోకస్ ఏముందంటే ఆయన మీద ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత వీ నీడ్ ఫర్గివింగ్ స్పిరిట్. మన లోపల క్షమించేటువంటి మనస్సు ఉండాలి. తర్వాత వీ మస్ట్ ప్రే ఇన్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంలో మనము ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎడతెగక ప్రార్థన చేయడనేటువంటి మాట. ఈ సమయంలో పిల్లరా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఫోకస్ అని కావాలి. గుర్తుంచుకో, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు దేవుడు. ఎవరిని ఎలా పిలుస్తాడో మనకు తెలియదు. మాకేమి కాదు, మేము చాలా పరిశుద్ధులమి, లేకపోతే మేము నీతిమంతులైనటువంటి తలంపు ఏమీ లేదు. పిల్లరా టీబీ జాషువా గారి కంటే మనం ఎవరం గొప్ప. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలాసేపు నేను మనసులో కాయలేకపోయాను ఆయన చనిపోయిన మాట విన్నప్పుడు. ఎందుకంటే చాలాసార్లు నేను వీడియోస్ చూస్తున్నప్పుడు ఆయన గురించి నేను చాలా కావాలని వినేవాడు. ఎందుకంటే ఆయన అథారిటీ, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టే విధానం చూసినప్పుడు, మాట్లాడే పద్ధతి చూసినప్పుడు మనుషులు పడిపోయి వాంతులు వేసేసుకొని లోపల ఏమైపోయేవారు, దెయ్యాలు బయటకు వచ్చేసారన్నమాట అండి. సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ఆ దేవుడి సేవ వస్తాడంటే దెయ్యాలకి జడుపు అనమాట అండి పిల్లరా. అలాంటి ఆ వ్యక్తి ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు. నన్ను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఎలా వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఇది నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఉన్నంతకాలము మన ఫోకస్ని, మన మనస్సును ఆయన మీద నిలిచి ఉంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా నిలిచి ఉంచామా దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో దేవుడు నీకు అలాంటి మనసునిచ్చి దేవుడు నిన్ను బలపరిచి నీ ఫోకస్ అంతా ఆయన మీదే ఉన్నట్లు దేవుడు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ నామము ఘనమైనది ప్రభువా, మీకు వందనాలు. నువ్వు ఈ దినాన్ని ప్రభువా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మాట కొరకు వందనాలు. ఫోకస్ ఆన్ గాడ్ ప్రభువా, మీ మీదే దృష్టి ఉంచుట ప్రభువా. కొన్ని ప్రధానమైన విషయాలు మాకు నేర్పించారు దేవా. వాటి ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. వింటున్న బిడ్డలను ప్రభా కృపలో భద్రపరచమని, మీ నామాన్ని మహిమపరచమని యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు పిల్లరా. తిరిగి మళ్ళా మనము ప్రభు కృపను బట్టి తిరిగి మళ్ళా సాటర్డే నైట్ ఉపవాస ప్రార్థనలో మనం కలుసుకుందాం. మర్చిపోకండి, రేపు గురువారం దినాన్ని రాత్రి మళ్ళా కొన్ని విషయాలు, ప్రార్థనా విషయాలు ఉంటాయి, మనం ప్రార్థన చేయాలి. కనుక ఆ ప్రార్థన కూడా మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. రాత్రి చాలా మంది వచ్చి ప్రార్థన చేశారు, వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు రాత్రికి మళ్ళా ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ ముగిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.